ఆ గుడి నిండా పాములే. పూజలు చేస్తే చాలు మట్టిని ప్రసాదంగా ఇచ్చే టెంపుల్ ఉంది. అదేనండి కర్ణాటకలో ఉన్న కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఈ టెంపుల్ కి ఉన్న ప్రయారిటీ ఏంటంటే ఎలాంటి నాగదోషాలైనా సరే అక్కడ పూజ చేసుకుంటే తీరుతాయట. డైరెక్ట్ గా కుక్కేకి ట్రైన్ కనెక్టివిటీ లేదు. తెలుగు స్టేట్స్ లో ఎక్కడున్నా మీరైతే ఫస్ట్ బెంగళూరుకి రీచ్ అవ్వండి. టికెట్ అరౌండ్ 400 ఉంటుంది. బెంగళూరు నుంచి సుబ్రహ్మణ్య స్వామి స్టేషన్ కి ఎవ్రీ డే నైట్ 8:20కి ట్రైన్ ఉంటుంది. సుబ్రహ్మణ్య స్టేషన్ కి నెక్స్ట్ డే మార్నింగ్ 6కి రీచ్ అవుతారు. టికెట్ ప్రైస్ 260 రూపీస్. అక్కడి నుండి టెంపుల్ దగ్గరికి 12 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6:30 టు నైట్ 9 మధ్యలో. 1:30 నుంచి 3:30 వరకు బ్రేక్ ఉంటుంది. ఇక్కడే అన్నదాన సత్రం ఉంటుంది. ఆఫ్టర్నూన్ 1కి స్టార్ట్ చేస్తారు. ఈ టెంపుల్ కి వస్తే ఇక్కడ నుంచి ధర్మస్థల మంజునాథేశ్వర స్వామి టెంపుల్ కి కూడా వెళ్ళండి. జస్ట్ 53 కిలోమీటర్స్ ఉంటుంది. 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు. ఫ్రీక్వెంట్ గా బస్సెస్ కూడా ఉంటాయి. ట్రైన్ జర్నీ అయితే ఇంకా బాగుంటుంది. చాలా ఫేమస్ అంటే నాగ ప్రతిష్ఠ కానీ, ఆశ్లేష బలి పూజ కానీ, సప్త సంస్కార పూజలు కానీ చాలా అంటే చాలా ఫేమస్ అండి. ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న కుమారధారలో స్నానం చేస్తే ఎలాంటి చర్మ వ్యాధి ఉన్నా పోతుంది. పూర్వం తారకాసుని వధించిన తర్వాత కుమారస్వామి తన ఆయుధాన్ని ఈ నీటిలో కడిగాడు. అందుకే ఈ నీటికి చాలా మహిమలు ఉన్నాయి. ఇక్కడ 5000 ఏళ్ల పురాతనమైన ఆది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. పూర్వం ఈ క్షేత్రాన్ని కుక్కి అని పిలిచేవారు. కుక్కి అంటే గుహ అని అర్థం. గరుడ దేవుణ్ణి దాడి నుంచి తప్పించుకోవడానికి వాసుకి అనే సర్పం ఇక్కడ ఉన్న పిల్ల ద్వారా అనే గుహలోకి ప్రవేశించి శివయ్య కోసం తపస్సు చేసేది. వాసుకి తపస్సుకి మెచ్చిన శివుడు సుబ్రహ్మణ్య స్వామిని తన ప్రియ భక్తుడిగా ఎల్లప్పుడూ అండగా ఉండమని చెప్తాడు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి అక్కడ కొలువయ్యాడని ప్రతీక. మేము వెళ్తున్నాము అని చెప్తే మమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరు అంటారు, మేము 12 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి వెళ్ళాలనుకుంటున్నాము, కానీ వెళ్ళడానికి దేవుడు అనుగ్రహం ఇవ్వలేదు. మీరైతే ప్రతి ఇయర్ వెళ్తున్నారు, అసలు మీరు చాలా లక్కీ అంటారు. నిజంగా అండి, దేవుడి అనుగ్రహం లేనిది చీమైనా పుట్టదు అంటారు. అలా ఆయన బ్లెస్సింగ్స్, ఆయన మమ్మల్ని పిలుస్తున్నాడు కాబట్టి మేము ఎవ్రీ ఇయర్ వెళ్ళి ఆయనని దర్శించుకొని ప్రశాంతంగా వస్తున్నామండి. మాకైతే అక్కడికి వెళ్ళినప్పటి నుంచి చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతంగా ఉన్నాము. అందరూ కూడా వెళ్ళడానికి ట్రై చేయండి. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మీ లైఫ్లో ఒక కొత్త చేంజ్ వస్తుంది. ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే, మనకి బిజినెస్లో కానీ, స్టడీస్లో కానీ, పెళ్ళిళ్ళు అవ్వకపోయినా సరే, మనకి ఎలాంటి డ్రీమ్స్ ఉన్నా సరే, ఎన్నో ఇయర్స్ నుంచి నెరవేరకపోయినా అక్కడికి వెళ్తే ఖచ్చితంగా నెరవేరుతాయని నేనైతే ట్రస్ట్ చేస్తానండి. మీరు వెళ్ళాక మీరు కూడా అదే మాట నాకు చెప్తారు. అత్యంత అపూర్వమైన దర్శనం కుక్కే సుబ్రహ్మణ్యుని నిజరూపం.